హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. విజయ్ దేవరకొండ ఒకప్పుడు ఈ స్టార్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, విజయ్ దేవరకొండ అంటే ఒక కల్ట్ ఉండడం కానీ, అదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ వైబ్స్ క్రియేట్ చేసింది సినిమా ఇండస్ట్రీలో. ఒక డివైడెడ్ ఫ్యాన్స్ను కూడా క్రియేట్ చేసుకోగలిగాడు అతి తక్కువ కాలంలో, అందులో ఒకే ఒక్క సినిమా అర్జున్ రెడ్డితో. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే గతంలో వచ్చిన సినిమాలన్నీ గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ డిజాస్ట్రస్ కెరీర్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఖుషి కావచ్చు, సమంతతో చాలా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయిపోయాయి. ఇకపోతే కింగ్డమ్ సినిమాకి వస్తే, కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్కి అంతో ఇంతో పేరు వచ్చింది కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆ స్థాయి హోప్స్ని అయితే అందుకోలేకపోయాడు. అయితే తాజాగా ఇంకో కొత్త సినిమాతో, రౌడీ జనార్దన్ సినిమాతో రాబోతూ ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అంటే, ఈవెన్ దిల్ రాజు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఒక కొత్త స్ట్రాటజీతో రాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ సినిమాకి తనొక్కడుంటే సరిపోయేది, తనొక్కడే సినిమాని మోసేవాడు, తన సినిమాని కేవలం విజయ్ దేవరకొండని చూడడానికి ఫ్యాన్స్ వచ్చేవారు. కానీ ఇప్పుడు తను చేయబోయే సినిమాలకి ఆ స్థాయి ప్రేక్షకుల్ని కేవలం విజయ్ దేవరకొండ ఫేస్ ని చూసో, కేవలం విజయ్ దేవరకొండ ఉన్నాడనో ప్రేక్షకులు వచ్చే టైం ఇప్పుడు విజయ్ దేవరకొండకి లేదు. కాబట్టి విలన్ గా ఒక స్ట్రాంగ్ కాస్టింగ్ ని తీసుకోబోతున్నారు దిల్ రాజు. తనే విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి మనం గతంలో సినిమాలు చూస్తే ఉప్పెన కావచ్చు, విక్రమ్ కావచ్చు, జవాన్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, అవన్నీ కూడా కేవలం విజయ్ సేతుపతి ఫుల్ ఆన్ ఫుల్ రోల్ చేయకపోయినా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగాడు. ప్రేక్షకులకి కేవలం తన స్టార్ వాల్యూతో ఆ సినిమాలకు ఒక యాడెడ్ వాల్యూ ఇవ్వగలిగాడు. కానీ ఈసారి మాత్రం విజయ్ సేతుపతిలో ఉన్నటువంటి ఒక టెరిఫిక్ యాక్టర్ని, ఏదైతే మహారాజా సినిమా కావచ్చు, తను ఇండిపెండెంట్గా చేసిన సినిమాల్లో ఎంత గొప్ప యాక్టర్గా నిలబడ్డాడో అందరికీ తెలిసిందే. సో తనకంటూ ఒక స్ట్రాంగ్ రోల్ని ఏదైతే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేస్తుందో ఆ డిజైన్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ని డిజైన్ చేయడం వల్ల ఈ సినిమాలో ప్రధాన విలన్గా అయితే విజయ్ సేతుపతి ఉండబోతున్నాడు. మరి ఈ స్ట్రాటజీ అంటే విజయ్ సేతుపతి వర్సెస్ విజయ్ దేవరకొండ అట్లీస్ట్ ఈ రౌడీ జనార్దన్తో అయినా వర్కౌట్ అయితే, అందులోనూ రాయలసీమ బ్యాక్గ్రౌండ్, కొంత ఫ్యాక్షన్ ప్లస్ మాస్ యాక్షన్ లవ్ స్టోరీ, కీర్తి సురేష్ హీరోయిన్, దిల్ రాజు ప్రొడ్యూసర్, రవికిరణ్ కోలా డైరెక్టర్. మరి ఈ కాంబినేషన్లో దిల్ రాజు వేసినటువంటి ఈ కొత్త స్ట్రాటజీ కనుక వర్కౌట్ అయితే అట్లీస్ట్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ అంటేనే కొంత రౌడీ అని, రౌడీ హీరో అని, ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ నోటా సినిమాలో కానీ ఇవంతా కూడా ఒక వైబ్స్ వచ్చాయి. మరి ఈ పేరు కలిసి వస్తుందో, విజయ్ సేతుపతి కలిసి వస్తాడో, ఓవరాల్గా ఈ సినిమానే విజయ్ దేవరకొండకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు ఈ విజయ్ సేతుపతి కాస్టింగ్ గురించి, అలాగే ఈ టైటిల్ గురించి? ఈ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో దేవరకొండ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాడు అనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.